మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్ చేసుకుని లోపల కన్స్ట్రక్షన్ చేయటం, సీలు కోర్టు పరిధిలోకి వెళ్ళినా కూడా వాటిని లోపలికి వెళ్ళి పనులు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరగటం. మరి జిహెచ్ఎంసీ బైఫర్కేషన్ అవటం, ఇది శ్రీలింగంపల్లి ఉండేది ఇప్పుడు మాదాపూర్ రావటం, ఆఫీసర్స్ అందరూ కొత్తగా అవటం, అయినప్పటికీ కూడా 2 నెలల నాడు అఫీషియల్గా ఈ బిల్డింగ్ పని ఆపి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ స్వార్థ శక్తులు దొంగతనంగా పనిచేసి ఈ పరిస్థితిని తీసుకొచ్చినడానికి బాధపడతారు. మీ మూలాన మా మూలాన ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెనకాల ఒక మాఫియా ఉంది. ఆ మాఫియా ఎవరనేది ఎవరినో నిందించుకోవడం కన్నా చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, వెళ్ళి కలిసాము, అయినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కారణంగానే ఇంత ప్రమాదం జరిగింది. కేవలం 7 అంతస్తులు కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు సైతం దెబ్బతిన్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ మీరు మాట్లాడేదానిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. నేను గతంలో కూడా అసెంబ్లీలో చెప్పా, మీటింగుల్లో చెప్పా. మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే బైఫర్కేషన్ అయినా కొంత స్టాఫ్ అలాట్మెంట్ కాకపోవడం, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వీటన్నిటి సమన్వయ లోపంతో కొంత జరిగినమాట. కానీ అంబులెన్స్లు రాకుండా, ఫైర్ ఇంజన్లు రాకుండా, మన ప్రాణాలను మనం కాపాడుకునే పరిస్థితి లేని ఆదాయాన్ని తెచ్చుకోవాలనే ఏకైక మార్గం కరెక్ట్ కాదనేది ఇటువంటి సంఘటనలు చూసినా ప్రజలు గుర్తించాలా, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దారులు కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. సార్, హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అడిగారా సార్ పర్మిషన్ సంబంధించి వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నారా సార్ మీరు? నేను జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. గతంలో శ్రీలింగంపల్లి కంట్రోల్లో ఉండగా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది డివైడ్ అయినాక మాదాపూర్ కింద రావడంతో మేము నోటీస్ ఇచ్చి సీల్ చేసి పని కూడా ఆపాము. ఆపినాక మళ్ళీ దొంగతనంగా మొదలుపెట్టారు అనేది అధికారులు చెప్తాం.